త్రూ అవుట్ ఉన్నారు. పోనీ ఎక్కడో మీరు వచ్చి కనిపించేలా వెళ్ళిపోయాను అని చెప్పానంటే మీరు అన్నట్టుగా అనుకోవచ్చు. కాదు కదా, మీరు హీరోకి సపోర్టింగ్ క్యారెక్టర్ ఉన్నారు. మీరు హీరోకి త్రూ అవుట్ సపోర్టింగ్ క్యారెక్టర్ ఉన్నారు, అలా తీసుకొచ్చారు. ఇంకోటి ఆ బుక్స్ ఎక్కడ ఉన్నాయి సార్, ఈ గ్రంథం బుక్స్? చెప్పేస్తాను మరి, వేరే పంట వస్తుంది దాంట్లో చూద్దరు కాదు సార్, ఆ బుక్స్ ఎక్కడ ఉన్నా అంటే మనోజ్ గారి దగ్గర నుంచి తీసుకున్నారా లేదంటే? ఇట్స్ సస్పెన్స్ అనమాట. అవునా? ఎందుకంటే హీరో గారితో త్రూ అవుట్ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడగాలి ఎక్కడ దాచారా బుక్స్ అని. తెలుసుకుంటారు తొందరలో. ఎందుకంటే సార్ మీరు కూడా కొన్ని పేజెస్ ఏమైనా చదివారా? లేదండి, అదంతా వేరే లిపిలో ఉంది. మన లిపి వేస్తే ఇక రాదా, ఇంకో లిపి అక్కడి నుంచి. కాదు సార్, అందులో ఒక తాంత్రిక బుక్ బాగుంది సార్. అది కొన్ని పేజీలు చదవకపోయారా డైరెక్టర్? ఏ తాంత్రిక బుక్ బాగుంది మీకు? మన జగపతి బాబు గారి దగ్గర ఉండేది కదా మరి, అదే కదా సార్, మన బ్లాక్ మ్యాజిక్ సంబంధించిన ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి కదా. అదే అండి, చెడు తప్పని చెప్తే మీరు చూడండి, చెడుని ఎంకరేజ్ చేస్తాడన్నారు. కాదు, అక్కడ జగపతి బాబు గారు అన్నారు, టెస్ట్ పెట్టేటప్పుడు అంటారు కదా, ఆ పవర్ని మంచి ఉద్దేశంతో ఉపయోగిస్తే మంచి కోసం ఉపయోగపడుతుంది, నువ్వు ఉక్రోషంతో ఉపయోగిస్తున్నావు కాబట్టి అది మనుషుల ప్రాణాలు తీసే ఇది అవుతుందని చెప్పని అన్నారు కదా సార్. అవును, పవర్ ఒకటే సార్, మనిషి ఇది అదే పవర్ కరెక్టే, మనిషిని బట్టి మారిపోతుంది. ఏమో చదివిన తర్వాత ఎవరు ఎలా మారిపోతారో. సూపర్ సార్. సార్ మీకు స్టోరీ చెప్తున్నప్పుడు, ఇది మీకు నెరేట్ చేసేటప్పుడు మీకు ఖచ్చితంగా డిస్కషన్ ఉంటుంది కదా సార్, నెరేట్ చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే మీరే అసలు స్టార్ట్ అవ్వలేదు, డే 1లో ఉన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? సినిమా వెళ్తుంది, ఆ రీచ్ అనుకున్న రీచ్ వస్తుంది, హిట్ అవుతుందని చెప్పని ఫీల్ అయ్యారా? అంటే మాకు డిఫరెంట్గా ఉంది కదా అప్పుడు కాన్సెప్ట్ అది. యా నాకు కంప్లీట్గా సినిమా హోల్ కథ అంతా తెలియదు స్టార్టింగ్లో. అసలు నా క్యారెక్టర్ తెలుసు, నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసు. ఫస్ట్ ఏంటంటే మాకు క్లియర్గా మ్యాప్ అనేవాడు ఏంటి, మ్యాప్ సంబంధించిన బ్యాక్ స్టోరీ ఏంటి, ఇదంతా చాలా క్లియర్గా చెప్తారు అన్నమాట. సో ఎలా ఎక్కడ పుట్టాడు, ఎలా పెరిగాడు, ఏం చేస్తున్నాడు, సో ఎలా కలిసాడు, కలిసిన తర్వాత వీళ్ళ ట్రావెల్ ఎలా ఉంది, ట్రావెల్లో ఏం జరుగుతుంది, వీడికి ఎంత తెలుస్తుంది, ఎంత తెలియట్లేదు. సో ఇట్లా ఈ ఇన్పుట్స్ అన్నీ ఇస్తారు ఫస్ట్. దాని తర్వాత సీన్స్ ఏం జరుగుతున్నాయో చెప్తారు. ఇప్పుడు మనోజ్ గారి కానీ మిగతా ప్లేసెస్లో, అంటే మేము లేకుండా ఉండే ప్లేసెస్లో కథ ఏం జరుగుతుంది అనేది మాకు చెప్పరు. అలా నా క్యారెక్టర్ వరకే నాకు ముందు తెలుసు. నేను కూడా మీతో పాటే సేమ్ థియేటర్కి వచ్చి సినిమా చూసి ఎగ్జాక్ట్గా. అవునా? ఆ ఫైనల్ అవుట్ కూడా చూడలేదు మీరు అసలు? మరి లేదు, థియేటర్లో ఫస్ట్ డే మార్నింగ్ 8 o'clock టికెట్స్ బుక్ చేసుకొని ఫ్యామిలీని తీసుకొని వెళ్ళి నేను విజిల్స్ కొట్టి 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 లాస్ట్కి విజిల్ వేస్తుంటే రావట్లా, ఇంక విజిల్ రావట్లేదని అరుస్తున్నాం కూర్చొని నేను మా ఫ్రెండ్స్. ఓకే. కాదు సార్, అంటే ఇప్పుడు మన కార్తిక్ గారు యాక్చువల్గా ఆయన మంచి డిఓపి, ఆయన ఎడిటింగ్ కూడా ఆయన చేసుకుంటారు. ఇప్పుడు మీ సినిమాకి మొత్తం ఆయనే చేసుకున్నారు. అంటే కొన్ని మెయిన్ ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఈయన ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈయన క్రియేటివ్ పర్సన్ కాబట్టి, అక్కడి నుంచి వచ్చారు కాబట్టి. సో మీరు కూడా మంచి ఎడిటర్ కదా, మీకు ఏమైనా మీ సజెషన్స్ ఏమైనా తీసుకోవడం కానీ లేదంటే అలా ఏమైనా జరిగిందా? అలా ఏం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ డైరెక్టర్ గారు కదా, డైరెక్టర్ గారికి ఉన్న విజన్కి ఆయన ఏం చూడాలనుకుంటున్నారు ఆయనకే క్లారిటీ తెలుసు కంప్లీట్గా. సో మళ్ళీ వెళ్ళి కూర్చొని దాంట్లో వేలు పెట్టి చెప్పేంతే ఉండదు. అంటే మా మధ్యలో అలాంటి డిస్కషన్ అయితే ఎప్పుడు లేదు. మీరు ప్రొఫెషనల్లీ ఎడిటర్ అని చెప్పని ఆయనకి తెలుసు అండి. కార్తిక్ గారు నేను కూడా 2010 నుంచే ఫ్రెండ్స్. మేము కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళం బిగినింగ్లో. నాది దిస్ బై దట్ గల్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ ఉంటుంది. ఇది ఆ టైంకే ఫుల్ వైరల్ అయిన షార్ట్ ఫిల్మ్ అనమాట. 2011లో అప్లోడ్ చేసాము అది, అప్పుడే షూట్ చేసి అప్పుడు 1 million కొట్టింది అది. అప్పుడు 1 million? అప్పుడే యూట్యూబ్ ఇంకా కొంచెం ఇంకా సరిగ్గా జనాలు కూడా తెలియదు ఇంకా 2011 టైంకి. అప్పటికి 1 million దీంట్లో ఉండేవాళ్ళం. అమ్మో, అప్పుడు 1 million అంటే మాటలు కాదు కదా సార్ అసలు. కార్తిక్ గారు నాకు కూడా ఫ్రెండ్షిప్ అప్పటి నుంచే ఉంది. అప్పుడు ఆయన ఏం చేశారు అందులో? కార్తిక్ గారు దానికి సినిమాటోగ్రఫీ డిఏపి ఆయన, దానికి ఆయన మీరు ఎడిటింగ్ చేసుకున్నారా? కాదు, కార్తిక్ గారు ఎడిటింగ్ దానికి కూడానా? ఓ సూపర్ అండి. మీ జర్నీ ఇప్పుడు కాదు అయితే, వీళ్ళందరితో అప్పటి నుంచి మెజారిటీ ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. సార్ వంశీ గారి గురించి, కృష్ణవంశీ గారు మై గురు.
గాడ్. నేను ఆయన దగ్గరే ఫస్ట్ కొంచెం అంటే చిన్నపిల్లడిగా స్టార్ట్ చేసేటప్పటికి ఆయన టెక్నీషియన్ కంటే కూడా ఒక ఇంట్లో మెంబర్ లాగా ట్రీట్ చేసేవాళ్ళు. చిన్నపిల్లడు కదా, ఏయ్ సరిగ్గా నేర్చుకోరా, సరిగ్గా చేయరా, ఇది అలా చెప్తా, ఏదన్నా డౌట్స్ అడిగితే కూర్చోబెట్టి క్లారిటీ ఇచ్చేవాళ్ళు. ఇది కాదు ఇలా ఇలా కానీ క్లారిఫై చేస్తారు ఫుల్గా నీట్గా. అంటే ఎడిట్ చేసేప్పుడు అర్థం చేసుకోవడానికి. సో పర్స్పెక్టివ్స్ ఇవన్నీ రావడానికి మెజారిటీ హెల్ప్ కృష్ణవంశీ గారి దగ్గర నుంచి. తర్వాత నాకు వర్క్ నేర్పించిన గురువులు మా బాబన్న, వేరన్న, బుల్రెడ్డి గారు. సో ఇట్లా వీళ్ళందరి దగ్గర కూడా పక్కనే కూర్చొని అబ్జర్వ్ చేయడం వల్ల చాలా ఎక్కువ తెలుసుకునేవాడిని. మెజారిటీ అనేది తక్కువ ఉంటుంది, అది చాలా తక్కువ మందికి దొరుకుతుంది అలాంటి ఆపర్చునిటీ. వన్ ఆఫ్ ద లక్కీయెస్ట్ పర్సన్ నేను నిజంగా. ఎందుకంటే మూవీ ఎడిటింగ్ చేసేటప్పుడు అసలు ఇంకో రెండో మనిషికి తెలియదు. అంటే డైరెక్టర్, ఏడీ, ఆ టీంకి తప్ప, ఆ డిపార్ట్మెంట్కి తప్ప వేరే వాళ్ళకి, ఆర్టిస్టులు కానీ ఎవరికి కూడా స్కోప్ ఉండదు. మీరు అంటే ఎడిటింగ్ నేర్చుకుంటున్నప్పుడు అక్కడ కూర్చొని పక్కన కూర్చోబెట్టుకొని చెప్తుంటే సినిమా మొత్తం చూసేయచ్చు అక్కడే. అవును, యా, మొత్తం సినిమా మొత్తం కూడా ఫస్ట్ ఎడిటరే, ఫస్ట్ మేమే చూస్తాం. అంటే 100 సార్లు చూస్తాం ఇంకా సినిమాని. 100 సార్లు చూస్తారు, ఇంటి చట్నీ చూస్తూ ఉంటారు. అలాగే ఆ సందర్భంలో అంటే మీరు వర్క్ చేసిన సందర్భంలో, ఎడిటింగ్ చేసిన సందర్భంలో సినిమా మొత్తం చూస్తారు కాబట్టి ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటనేది మీరు కూడా గెస్ చేయగలుగుతారు. ఆడియన్స్ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది ఏంటనేది చూసుకుని అది కూడా గెస్ చేయగలుగుతారు. కాబట్టి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది లేకపోతే హిట్ అవుతుంది అనుకుని ఎడిటింగ్ చేసిన మూవీస్ ఏంటి? అంటే ఇది బ్లాక్ బస్టర్ అయిపోతుంది అనేది అంటే డిస్కషన్ ఉంటుంది కదా సార్ మీకు? డిస్కషన్స్ ఎప్పుడు కూడా ఇది బ్లాక్ బస్టర్ హిట్ ఇలాంటి డిస్కషన్స్ ఉండండి. మంచి కథ డెలివరీ చేయాలి అనేది ఒకటే డిస్కషన్లో ఉంటుంది తప్పించి ఇది అలాంటి హిట్ కొట్టాలి, ఇలాంటి హిట్ కొట్టాలి అలా ఎప్పుడూ ఉండవు. అసలుకి కథలో ఏం చెప్తున్నాము, ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయి, ఎమోషన్ ఎలా పోర్ట్రే చేస్తున్నాము, ఇది కరెక్ట్గా కన్వే అవుతుందా అవ్వట్లేదా, సో ఇప్పుడు మనం ఆడియన్గా చూస్తున్నప్పుడు ఏంటి ఎలా ఫీల్ అవుతాము, ఇలాంటి డిస్కషన్స్ అన్నీ ఉంటాయి. కానీ ఇది హిట్ అవ్వాలి, ఇది పెడితే ఇది హిట్ అవుతుంది, ఇది పెడితే ఇది తగ్గిపోతుంది, అట్లా ఎప్పుడు ఉండవు. అంటే డైరెక్టర్కి ఎప్పుడు కూడా సజెషన్స్ ఇవ్వడం కానీ, అంటే ఈ షార్ట్ పెట్టుకుంటే మీరు ఇక్కడ చేంజెస్ ఏమైనా చెప్పడం జరుగుతుందా? ఎడిటర్స్ చాలా ఉంటాయి. అంటే కొన్ని సీన్స్ ఏంటంటే షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా అంటే మనం రీషూట్ పెట్టుకుంటా ఉంటాం కదా, ఆ సందర్భాల్లో ఎడిటర్స్ చెప్పిన సజెషన్స్ కూడా, అంటే మంచి ఎడిటర్స్ ఎవరైతే ఇట్లా ఈ సీన్ దగ్గర ఇట్లాంటి యాడ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి సజెషన్స్ ఇస్తారు. అట్లాంటి జరిగినాయి ఎప్పుడైనా? నేను ఇలాంటివి అంటే నేను వర్క్ చేసిన ఎడిటర్లు అందరి దగ్గర నుంచి ఇలాంటివి చాలా చూసానండి. శ్రీకర్ ప్రసాద్ గారు కావచ్చు, లేదంటే గౌతమ్ రాజ్ గారు కావచ్చు, మార్తన్ వెంకటేష్ గారు కావచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.